చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఒక అడవిలో ఒక జింక ఉండేది. అది చాలా తెలివైనది మరియు చాలా చలాకీగా ఉండేది. అది ఒక నది పక్కన నివసిస్తూ ఉండేది. అడవిలో దొరికే పండ్లు, దుంపలు తింటూ ఆ నదిలో ఆడుకుంటూ చాలా సంతోషంగా ఉండేది. ఒకరోజు ఎప్పట్లాగానే నది దగ్గరకు వెళ్ళింది. నదిలో ఏదో కదులుతున్నట్లుగా అనిపించింది. కొంచెం వెనక్కు వచ్చి అలాగే చూస్తూ ఉంది. నీళ్లల్లో నుంచి ఒక మొసలి పైకి రావటం జింక గమనించింది. అప్పట్నుంచి ఆ జింక నది దగ్గరకు రావటానికి భయపడుతూ ఉండేది. జింకను చూసిన మొసలి కూడా జింకను ఎప్పుడు తిందామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పట్నుంచి జింక మొసలి లేని టైంలో మాత్రమే నది దగ్గరకు వచ్చి నీళ్లు తాగి వెళ్తూ ఉండేది. అలా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు జింక ఈ మొసలికి భయపడి ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉండాలి, నది దాటి వేరే చోటుకి వెళ్ళటం మంచిది అని అనుకుంది. కానీ ఈ నదిలో ఎన్ని మొసళ్ళున్నాయో తెలియకుండా నదిలోకి వెళ్తే ప్రమాదం. ఏదైనా ఉపాయం ఆలోచించి నది దాటాలి అని జింక అనుకుంది. తరువాత జింక నది ఒడ్డున నిలబడి మొసలిని పిలుస్తుంది. మొసలి నీళ్లల్లో ఉండి ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. అప్పుడు జింక, నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు, ఒకసారి బయటకు రా, నీతో మాట్లాడాలి అని జింక అడుగుతుంది. మొసలి మెల్లిగా నీళ్ళలో నుంచి బయటకు వచ్చి, ఏమిటి, నన్నెందుకు పిలిచావు అని అడుగుతుంది. అప్పుడు ఆ జింక, నేను ఒక్కదాన్నే ఉన్నాను, నాకు బోర్ కొడుతుంది, అందుకే నీతో కలిసి ఆడుకుందామని పిలిచాను అని జింక అంటుంది. నేనేమో నీళ్ళల్లో ఉంటాను, నువ్వేమో నేల మీద ఉంటావు, మనమెలా ఆడుకుంటాం అని మొసలి అంటుంది. దానికి జింక, ఎలా ఆడాలో నేను చెప్తాను, కానీ మనమిద్దరమే ఉన్నాం కదా, ఇంకా కొంతమంది ఉంటే బాగుంటుంది, నీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే పిలుచుకురా, అందరం కలిసి ఆడుకుందాం అని జింక అంటుంది. జింక మాటలు నమ్మిన మొసలి నదిలో ఉన్న మిగిలిన అన్ని మొసళ్లను పిలుచుకొని వస్తుంది. అన్నిటినీ చూసిన జింక, అమ్మో, ఇంతమంది ఉన్నారా, సరే అయితే ముందు నేను ఎంతమంది ఉన్నారో లెక్క పెడతాను, ఏం ఆట ఆడాలో తరువాత చెప్తాను, అందరూ వరుసగా నిలబడండి అని జింక అంటుంది. మొసళ్ళు అన్నీ నదిలో వరుసగా నిలబడతాయి. జింక ఒక మొసలి మీద నుండి మరొక మొసలి మీదకి దూకుతూ 1, 2, 3 అని గట్టిగా లెక్క పెడుతూ చివరి మొసలి మీద నుండి నది అవతలి ఒడ్డుకి చేరుకుంటుంది. ఏం జరుగుతుందో అర్థం కాక మొసళ్ళు అన్నీ అయోమయంగా చూస్తూ ఉంటాయి. జింక నది అవతల ఒడ్డు మీద నిలబడి, నన్ను నది దాటించినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్, నేను ఈ చోటు వదిలిపెట్టి వేరే ప్లేస్కు వెళ్ళిపోతున్నాను, ఇక నుంచైనా నా కోసం ఎదురు చూడటం మానేసి మీ పనులు మీరు చేసుకోండి అంటూ జింక హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మొసళ్ళు అన్నీ తమ తెలివి తక్కువతనానికి నవ్వుకొని నది లోపలికి వెళ్తాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, ఉపాయం ఉంటే ఎంతటి అపాయం నుంచైనా తప్పించుకోవచ్చు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.